పాలనా తీరు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటిగా ఉంటుంది. దాన్ని చివరికి ఫైనల్‌గా ఏది యాక్సెప్ట్ చేస్తారంటే, సుదీర్ఘ కాలం పాటు బాబు గారి పద్ధతికి అలవాటు పడ్డారు కాబట్టి పబ్లిక్ దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ అదే కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. ఏంటంటే తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ముందంతా సమీక్షల మీద సమీక్షలు. అధికార యంత్రాంగం అసలు పని చేయకుండా ఈ సమీక్షల్లోనే పాల్గొనాలి. టెలికాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. సమావేశాలు ఇవన్నీ. కింద స్థాయి సిబ్బందికి వీళ్ళు ఆర్డర్‌లు ఇవ్వడం కంటే వాళ్ళు పని చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత చూస్తే అయిపోయాక సహాయక చర్యలకు సంబంధించిన కవరేజీ వరకు కొంతవరకు స్టార్టింగ్‌ది ఉంటుంది. ఆ తర్వాత అసలు ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలీదు. బట్ ఈ ముందుది బాగా ఫోకస్ అవుతది. బాబు నంబర్ 1 అవుతారు. అసలు బాబు గారు ఉంటే ఏదైనా పరిష్కారం అయిపోతుంది. బట్ ఆ తర్వాతన ఆ పరిష్కారాలు ఏంటి అన్నటువంటి దాన్ని ఎవరు ఫాలో అప్ కూడా చేయరు. ఎవరిని అడిగినా కూడా బాబు గారు బాగా చేశారనే ఉంటుంది. జగన్ స్కూల్ డిఫరెంట్. జగన్ వచ్చేటప్పటికి ఈ ముందస్తు హడావిడి ఉండదు. మెయిన్ సమీక్ష ఇచ్చేస్తాడు. మిగతాదంతా అధికార యంత్రాంగానికి వదిలేస్తాడు. అయిపోయాక పరిహారం ఇచ్చేసేయమని చెప్తాడు. అప్పుడు కూడా తను ఇన్వాల్వ్ కాడు. పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడు. చంద్రబాబు గారు అయితే తమ పార్టీ వాళ్ళ చేత ఇప్పిస్తారు డబ్బులు. ఈవెన్ పెన్షన్లు అవన్నీ కూడా ఇప్పుడు పార్టీ వాళ్ళ చేత ఇప్పిస్తున్నాడు కదా. జగన్ ఎప్పుడన్నా వాళ్ళ పార్టీ వాళ్ళ చేత ఇప్పించాడా? చివరిలో ఇప్పించినట్టున్నాడు. అలాగే పెత్తనం చంద్రబాబు గారు ఎవరైతే అధికారుల మీద పెత్తనం తన నాయకులకు ఇస్తారు. జగన్ అట్లా తన నాయకులకు ఇవ్వడు. సింగిల్ పరిపాలన కిందకి తీసుకుని వస్తాడు. అధికార యంత్రాంగ పరిపాలన. అట్లాగే జగన్ అంతా ఇచ్చేసేసి డబ్బులు సంక్షేమ పథకాలదే లేకపోతే ఆ బాధితులకు పరిహారం ఇచ్చాక అందిందా లేదా తెలుసుకోవడానికి వెళ్ళే స్కూల్ జగన్ది. ఇక్కడ ఇస్తున్నామని చెప్పేసి కింద స్థాయి నాయకుల చేత ఇప్పించడం, ఈ హడావిడి అంతా చేసేది బాబు గారిది. ఈ 2 స్కూళ్లలో ఏది కరెక్ట్ అనేటటువంటిది పబ్లిక్ భవిష్యత్తులో తేల్చేది.